హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే థర్స్డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. థర్స్డే ఈవినింగ్ అయితే మార్నింగ్ నేను దోశకైతే బియ్యం నానబెట్టి ఉంచానండి. ఇంకా అవైతే నేను గ్రైండర్కి అయితే వేపించుకొద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను అనమాట బయటకి. నేను మిక్సీకి అయితే వేయనండి రైస్, దోసపిండికి అయితే నేను గ్రైండర్కే వేపించుకొస్తానమాట. ఇంక ఇవాళ గ్రైండర్కి అయితే నేనే వెళ్తున్నాను అనమాట వేపించుకురావడానికి. ఇంకా గ్రైండర్ దగ్గర అయితే కొంచెం లేట్ అయిపోయిందండి. వాకబుల్ డిస్టెన్స్ దగ్గరేనమాట మాకి. ఇంకైతే వేపించుకొని వచ్చేసాను. ఇవాళ థర్స్డే ఏంటంటే మాకు పిల్లలు మందిరికి వస్తారనమాట భజనకి. మందిరికి అయితే వస్తారంటే హాస్టల్స్లో ఉండే పిల్లలు. ఇంకా చూద్దామని చెప్పేసి వెళ్దామని రెడీ అయ్యానండి. కానీ మరి మెసేజ్ వచ్చింది సడన్గా, ఇవాళ పిల్లలు అయితే రావట్లేదు, టుమారో 21st యోగా డే కదా, యోగా ప్రాక్టీస్ అయితే ఉందని చెప్పేసి అయితే మెసేజ్ పెట్టారు. ఇంకైతే నేను గ్రైండర్కి అయితే దోసపిండి అనేది వేయించుకొని వచ్చామన్నమాట. నేను మా బాబు వెళ్ళి ఇంకిద్దరమైతే వేయించుకొని వచ్చాము. ఇక్కడ ఏంటంటే గిన్నెకి కొంచెము దోసపిండి అది అంటింటుంది కదా, ఇంకా అదైతే కొంచెము క్లీన్ చేశాను. నేను ఈ గిన్నెలోనే అలానే పెట్టేస్తానండి ఫ్రిడ్జ్లో, మరి బాక్స్లోకి అలా ఏమీ ఉండదు. నాకు ఇది 3 డేస్కి వస్తుంది అనమాట. 3 డేస్కి సరిపడైతే నేను వేసుకుంటాను. ఇదైతే నేను మిక్సీకి అయితే వేయనండి. మిక్సీకి వేస్తే ఏంటంటే మిక్సీ ఒకసారి ఖరాబ్ అయిపోయిందనమాట. దానికి మరీ రిపేర్ చేయడానికి 800 అయింది, మోటార్ వెళ్ళిపోయి. ఇంకా అప్పటి నుంచి అయితే నేను గ్రైండర్కే ఇచ్చుకుంటాను. ఇంకా అయితే రైస్కి అయితే పెట్టేస్తున్నానండి. ఈవినింగ్ అయితే ఒక 6:30 అలా అవుతుంది టైము, 6:37. ఇంక ఇప్పుడైతే రైస్ అనేది పెట్టేస్తున్నాను అనమాట. ఇది హాఫ్ గ్లాస్ రైస్ అయితే పెట్టానండి, కర్డ్లోకి మాత్రమే. ఇంకా చపాతీ అయితే కంపల్సరీ ఉంటుంది నైట్ టైమ్స్లో. మాకు చపాతీ అయితే డైలీ ఉండాల్సిందే అనమాట. ఇంక ఇక్కడైతే రైస్కి అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు రైస్ పెట్టేసి ఇంకా చపాతీ పిండి కూడా కలిపేస్తానమాట ఒకటేసారి. ఇంకా ఇప్పుడు ఏంటంటే చపాతీ పిండి మనం ముందుగా కలిపెట్టుకున్నామంటే కొంచెము సాఫ్ట్గా ఉంటాయండి. ఒక 1 అవర్ పాటు అన్న కొంచెం పిండి బాగా నానబెడితే బాగా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు కూడా. ఇంకా చపాతీ పిండి కూడా కలిపేసి అయితే పక్కన ఉంచేస్తానండి. పక్కన ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసి, ఇక్కడ కొంచెం పిండి అది పడితే కొంచెం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. నేను ఏంటంటే వెంటనే క్లీన్ చేసేసుకుంటానండి. ఇంకా అది అలాగే మరీ పెట్టేసి మరీ చేద్దాం అలా అయితే ఉండదన్నమాట. ఇంకా ఒక పక్క రైస్కి అయితే పెట్టేసి ఇంకా బాబునైతే చదివిస్తున్నాను. డైలీ 1 అవర్ అయితే నేను చదివిస్తానండి. ఫస్ట్ డైరీ చెక్ చేస్తానమాట. డైరీ చెక్ చేసిన తర్వాత అందులో రైటింగ్ ఏమి ఇచ్చారు, లెర్నింగ్ ఏమేమి సబ్జెక్ట్స్ ఇచ్చారని ముందు చూస్తాను. ఇంకా అప్పుడే ఫస్ట్ లెర్నింగ్ ఏమున్నాయో అవైతే చదివిస్తానండి. రైటింగ్ ఎలాగో తను తర్వాత చేసుకుంటాడు. ఇంక ఫస్ట్ అయితే లెర్నింగ్ ఇవాళ గ్రామర్ ఉందని చెప్పేసి లెర్నింగ్ అయితే ఇచ్చారనమాట. గ్రామరు, నౌన్స్, ప్రొనౌన్స్ అవైతే నేర్చుకొని రమ్మన్నారు అని చెప్పేసి. అంటే ఇంకా అవైతే కొంచెము నేర్చుకున్నవైతే అడుగుతున్నాను. ఇంకా ఏమన్నా రాకుండా ఉండేటివైతే నేను తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ గ్రామర్ పార్ట్ అయితే చెప్పిస్తున్నాను. డైలీ 1 అవర్ అయితే నేను బాబుని అయితే చదివిస్తానండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. అంటే వచ్చిన వెంటనే అయితే చదివించాను. 3:30, 4కి అంతా స్కూల్ నుంచి వచ్చేస్తాడండి. మార్నింగ్ 8కే వెళ్ళిపోతాడు కదా, 4కి అంతా స్కూల్ నుంచి వస్తే ఒక 2 అవర్స్ అయితే గ్యాప్ ఇచ్చేస్తానండి. ఒక 6:30కి అలాగే కూర్చోబెడతానమాట హోంవర్క్స్ చేయడానికి. ఫస్ట్ అయితే లెర్నింగ్స్ ఏమన్నా ఉంటే ఇంకా అవి నేను కంప్లీట్ చేస్తానండి దగ్గరుండి. రైటింగ్ అనేది తనే మరీ సింగిల్గా చేసేసుకుంటాడు. ఇంక ఇక్కడైతే గ్రామర్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నౌన్స్ అంటే ఏమి, కామన్ నౌన్స్, ప్రొనౌన్స్ అంటే ఏమనేది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెంటెన్స్లో ఎక్కడ నౌన్స్ వస్తాయి, వేటిని ప్రొనౌన్స్ అంటారు అని చెప్పేసి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇంక ఈలోపు అయితే రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ఇంక రైస్ కూడా వాచ్ చేస్తున్నాను. నేను గంజి అయితే వాచ్ చేస్తానండి. ప్లీజ్ నా ఛానల్ కనుక మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఇంకా వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.